హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. కరెంట్ పాలిటీలో భాగంగా జనవరి నుంచి అంటే 2026 జనవరి నుంచి మనము కరెంట్ పాలిటీని రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. 2025లో ఉన్న ఇంపార్టెంట్ అంశాలు ఎగ్జామ్ ముందు వాటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ అన్ని కూడా తెలంగాణ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చే నోటిఫికేషన్ అంతా 2026లోనే వస్తాయి. ఎగ్జామ్స్ బహుశా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నుంచి మొదలు కావచ్చు. సో 1 ఇయర్ మన కరెంట్ అఫైర్స్ అనుకుంటే సాధారణంగా 2026 జనవరి నుంచి 2026 డిసెంబర్ లేదా అటు ఇటు 27 వరకు కొనసాగడం జరుగుతుంది. గతంలో ఏవైనా ఇంపార్టెంట్ అంశాలు ఉంటే వాటికి సంబంధించి కూడా డెఫినెట్గా ఇటు యూట్యూబ్ ఛానల్లోను అటు వాట్ వి కాల్డ్ మన యాప్లో కూడా వాటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజుల్లో ప్రముఖంగా వార్తల్లోకి వచ్చిన అంశం ఏంటంటే ప్రస్తుత లోక్సభ స్పీకర్ అంటే 18వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి లోక్సభ సెక్రటరీ జనరల్కు ఒక నోటీసు ఇవ్వడం జరిగింది, ఈ స్పీకర్ని తొలగిస్తున్నామని. సో అందుచేత స్పీకర్ తొలగింపు అనే అంశము ప్రస్తుతం సమకాలీన ప్రాసంగికతను అది సంతరించుకుంది. సాధారణంగా ఎగ్జామినర్లు సమకాలీన ప్రాముఖ్యత సంతరించుకున్న అంశాలపైన కరెంట్ పాలిటీలో ప్రశ్నలు అడగడం అనేది ఆనవాయితీ. జనరల్గా ఏ ఎగ్జామ్ అయినా కరెంట్ పార్టీలో 1, 2, 3 క్వశ్చన్ల కంటే ఎక్కువ రావటం లేదు. సో దాని గురించి అభ్యర్థులు పెద్దగా కంగారు అవసరం లేదు. అయినా కూడా 1, 2 ప్రశ్నలు అయినా కూడా మీరు తప్పులు చేయకుండా దాన్ని మీరు సరిగా సమాధానం ఇస్తే మీ యొక్క సక్సెస్ రేట్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. అందుచేత సో ఈరోజు స్పీకర్ తొలగింపు దాని ప్రక్రియకు సంబంధించి మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. స్పీకరు తొలగింపు ప్రక్రియ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే నిన్నటి రోజున ఈ రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత సభలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ఒక తీర్మానాన్ని చేస్తారు. దానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఇది రాజ్యాంగపరమైనది కనుక ఎప్పుడైతే ఈ ధన్యవాదాలు తెలిపే ప్రక్రియలో చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు అంటే రాహుల్ గాంధీ ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ మాజీ ఆర్మీ జనరల్ రాసిన ఒక పుస్తకం పైన ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు తన మాటలను వినిపించకుండా స్పీకరు ఆ యొక్క మైక్ కట్ చేస్తాడు. తదుపరి చర్యల్లో అటు ప్రతిపక్ష పార్టీ సభ్యులు అధికారపక్ష పార్టీ సభ్యులు కూడా వాదోపవాదాలు జరుగుతుంది. దాంట్లో కొంత రభస కూడా చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో స్పీకరు ప్రతిపక్ష పార్టీ సభ్యులకు నాయకులకు సరైన సమయం ఇవ్వటం లేదని, తను పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పార్లమెంటరీ ప్రక్రియలకు స్పీకర్ యొక్క పదవి యొక్క ఔన్నత్యానికి అది వ్యతిరేకమని భావించి ఈ స్పీకరు పక్షపాతంగా ఉన్నాడు, రూల్స్ ప్రకారం ఆయన తన యొక్క నిర్ణయాలు తీసుకోవటం లేదు కనుక వారి యొక్క అసంతృప్తిని అతన్ని తొలగించే ప్రక్రియ ద్వారా వ్యక్తీకరించాలని సుమారు ఒక 120 మంది సభ్యులు ఒక నోటీస్ పైన సంతకాలు చేసి లోక్సభ సెక్రటరీ జనరల్కు తమ యొక్క నోటీసును అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో స్పీకర్ తొలగింపు ప్రక్రియ వార్తల్లోకి రావడం జరిగింది. దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతుంది. పోటీ పరీక్షల నేపథ్యంలో మనం పరిశీలిద్దాం. ఇందులో రాజకీయ అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ద ఆఫీస్ ద స్పీకర్ ఈజ్ హైలీ పొలిటికల్లీ సెన్సిటివ్. సో అది పక్కన పెట్టి మనము రాజ్యాంగపరంగా చట్టపరంగా ఉన్న అంశాలు ఏంటి, పోటీ పరీక్షల్లో మనకు ఎలా ఇది ఉపయోగపడుతుంది, పోటీ పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు 100% మనం ఆన్సర్ చేస్తామో లేదనే అంశం పైన ఈరోజు ఈ యొక్క చర్చ అనేది మనము కొనసాగిద్దాం. సో లెట్ us see all the details regarding the removal of the speaker. It could be constitutional, it should be a statutory, it should be a పొలిటికల్, ఇట్ షుడ్ బి ప్రొసీజరల్. అన్నీ కూడా నేను క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us see one by one. సో లోక్సభ స్పీకర్ సంబంధించి రాజ్యాంగంలో ఎలా ఎన్నికవుతాడు, అర్హతలు ఏంటి, షరతులు ఏంటి, అవన్నీ కూడా గతంలో చర్చించాం కనుక అందులోకి వెళ్ళటం లేదు. డైరెక్ట్గా తొలగింపుకి సంబంధించి మాట్లాడుకుందాం. స్పీకర్ పదవికి సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడ ఉందంటే మనకు 5వ చాప్టర్లో అంటే కేంద్ర ప్రభుత్వము, కేంద్ర శాసనసభ ఉంది కదా, యూనియన్ లెజిస్లేచర్, యూనియన్ గవర్నమెంట్ అంటాం కదా, అందులో 5వ భాగంలో ప్రకరణం 93 నుంచి 90 వరకు ఈ యొక్క స్పీకరు అలాగే డిప్యూటీ స్పీకర్ యొక్క పదవుల గురించి ప్రస్తావన ఉంది. స్పీకరు ఉంది, అలాగే డిప్యూటీ స్పీకర్ కూడా ఈ యొక్క ఆర్టికల్స్లోనే ప్రస్తావించడం జరిగింది. బోత్ స్పీకర్ యాజ్ వెల్ డిప్యూటీ స్పీకర్. సో ప్రకరణ 93 నుండి 96 వరకు అది కూడా అడుగుతాడు. ఆ నేపథ్యాన్ని కూడా అడిగే అవకాశం ఉంది. అక్కడ ఎలా ఎన్నికవుతాడు ఏంటి అవన్నీ కూడా ప్రస్తావించాం. ఇది
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు 100% రాజ్యాంగ పదవులు. రాజ్యాంగంలో వీటి గురించి సంపూర్ణమైన వివరణ ఉంది, ఎలా ఎన్నికవుతాడు ఏంటి అని కూడా. మరి ఒకవేళ స్పీకరు ఏదైనా తప్పు చేస్తే తొలగించాలంటే తొలగించే అంశానికి సంబంధించి కూడా రాజ్యాంగంలో ప్రస్తావించారు. ప్రకరణ 94C, ఇది ఇంపార్టెంట్. ప్రకరణ 94Cలో ఈ తొలగింపు ప్రక్రియకి సంబంధించి సూచనప్రాయంగా ఉంది. అంటే మరి డీటెయిల్ లేదు, ఇట్స్ నాట్ కంప్లీట్లీ డీటెయిల్డ్. అంటే చాలా ప్రస్ఫుటంగా అందులో ప్రతి అంశాన్ని వివరించలేదు. ఎలా తొలగించబడాలో అక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే వివరణ తర్వాత మనకు పార్లమెంటరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పార్లమెంటరీ ప్రొసీజర్స్ చెప్పేసి ఒక పెద్ద పుస్తకం ఉంది. అందులో పార్లమెంటరీ ప్రక్రియలు, పార్లమెంటరీ కార్యక్రమాలు ఎలా జరపాలనే అంశం పైన పార్లమెంటే ఒక చట్టాన్ని తయారు చేసి రూల్స్ రూపంలో పెట్టుకో. అందులో కూడా స్పీకర్ తొలగింపుకు సంబంధించి ఉన్నాయి. ఈ పార్లమెంటరీ నియమాల్లో చాప్టర్ 18 రాజ్యాంగం కాదు ఇది, పార్లమెంటు రూపొందించిన రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటుంది. ఒక పెద్ద పుస్తకం ఉంది, సుమారుగా ఒక 3000 పేజీల పుస్తకం అది. ఎలా ప్రతి అంశాన్ని అందులో వివరంగా పొందుపరిచారు. అలా పార్లమెంటరీ నియమాల అంశాల్లో పార్లమెంటరీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్లో చాప్టర్ 18లో రూల్ నెంబర్ 200 నుంచి రూల్ నెంబర్ 203 వరకు స్పీకర్ తొలగింపుకు సంబంధించి ఆ ప్రక్రియకు సంబంధించి వివరణ ఉంది. ఎలా ప్రారంభించాలి ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ పార్లమెంటరీ నియమాల్లో రూల్ 200 to 203 వరకు ఆ నియమాలు ఉన్నాయి. ఇవి అటు రాజ్యాంగపరంగా ఇటు చట్టపరంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే రాజ్యాంగంలోని ప్రస్తావన ఉంది, స్పీకర్ తొలగింపుకు సంబంధించి, అలాగే పార్లమెంటరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కూడా వీటి గురించి వివరణ ఉంది. కానీ అలా ఇస్తాడు. స్పీకర్ తొలగింపుకు సంబంధించి ప్రస్తావన ఎక్కడ ఉంది? రాజ్యాంగంలోనే ఉందా, పార్లమెంట్ రూల్స్లో ఉందంటే రెండిట్లో కూడా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనము ఏ పదవైనా తొలగించాలంటే కారణాలు ఉండాలి. కనుక స్పీకర్ యొక్క తొలగింపుకు సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేకంగా కారణాలు పేర్కొనలేదు. రాజ్యాంగంలో లేవు, అది గమనించాలి. సో రాజ్యాంగంలో కారణాలు పేర్కొనలేదు, అంటే నిర్దిష్టమైన కారణాలు పేర్కొనలేదు. ఉదాహరణకి ఇప్పుడు మనము రాష్ట్రపతిని తొలగించాలంటే కారణం ఉంది, ఏమనుంది? రాజ్యాంగ ఉల్లంఘన. అలాగే సుప్రీంకోర్టు జడ్జీలను, హైకోర్టు జడ్జీలను తొలగించాలంటే నిర్దిష్టమైన కారణాలు చెప్పారు. ఏమంటే అవినీతికి, అసమర్థతకు పాల్పడినప్పుడు, అక్రమాలకు పాల్పడినప్పుడు ఈ వ్యక్తిని తొలగించవచ్చు అని పేర్కొన్నారు. అలా కొన్ని రాజ్యాంగంలో ఉన్న పదవులకు రాజ్యాంగంలో స్పష్టంగా కారణాలు పేర్కొన్నారు, కొన్ని పదవులు పేర్కొనలేదు. ఉదాహరణ ఉపరాష్ట్రపతి పదవి కూడా తొలగించడానికి ప్రత్యేక కారణం రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఎందుకు పేర్కొనలేదు అని మనం ఒక ప్రశ్న వేస్తే దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు ఎందుకు ఉపరాష్ట్రపతి తొలగింపుకు ప్రత్యేకమైన కారణాలు, స్పీకర్ తొలగింపుకు సంబంధించి ప్రత్యేకమైన కారణాలు రాజ్యాంగంలో ఎందుకు పేర్కొనలేదు అంటే, ప్రతి చిన్న విషయాన్ని రాజ్యాంగంలో పేర్కొంటే ఆల్రెడీ భారత రాజ్యాంగం ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగం, సువిశాలమైన రాజ్యాంగం, విస్తృతం అవుతుంది. రాజ్యాంగం విస్తృతమైతే చాలా సమస్యలు వస్తాయి. అందుచేత ఇవన్నీ కూడా తర్వాత పార్లమెంట్ ఒక చట్టం చేసి పార్లమెంటరీ రూల్స్లో పార్లమెంట్ చట్టాల ప్రకారం రూపొందించుకోవచ్చు కానీ చెప్పేసి కొన్ని పదవుల తొలగింపు కారణాలు రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. ఇదే దాంట్లో ఉన్న లాజిక్, అంతకంటే ఏం లేదు. సో ఇక్కడ కూడా స్పీకర్ యొక్క, డిప్యూటీ స్పీకర్ యొక్క తొలగింపుకు సంబంధించి రాజ్యాంగంలో స్పష్టంగా కారణాలు పేర్కొనలేదు. అయితే రూల్స్ అండ్ ప్రొసీజర్స్లో ఏం చెప్తారు అంటే, మీరు తొలగించాలి అంటే ఏ కారణాల వల్ల మీరు తొలగింపుకు నోటీస్ ఇస్తున్నారో అక్కడ నిర్దిష్టంగా పేర్కొనమన్నారు. ఇప్పుడు ఓం బిర్లా తొలగింపుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఇస్తున్న నోటీసులో, అలాగే వాళ్ళు ఇస్తున్న తీర్మానంలో ఏంటంటే, ఇతడు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు, రూల్స్కి అనుగుణంగా తన యొక్క విధులు నిర్వర్తించటం లేదు అని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే అర్థం ఏంటి? ఇతడు రాజ్యాంగ స్ఫూర్తిని అలాగే పార్లమెంటరీ నియమాలను ఉల్లంఘిస్తున్నాడు, పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన నోటీసులో, వాళ్ళు ఇచ్చిన రెజల్యూషన్ అంటే తీర్మానంలో ప్రస్తావించారు. ఖచ్చితంగా ప్రస్తావించాలి. నోటీసులో, ఆ రెజల్యూషన్లో ఎందుకు వాళ్ళు నోటీస్ ఇచ్చారో అక్కడ ప్రస్తావించారు. అంటే అదేంటి, ఈ అంశాలు రాజ్యాంగంలో చెప్పలేదు కానీ బట్ మనం నోటీస్ ఇచ్చినప్పుడు మాత్రం ఈ అన్ని అంశాలు అక్కడ రాయాలా, ఈ విధంగా తొలగింపుకు నోటీస్ ఇస్తున్నాం, ఎందుకు 1 by 1 ఆ విధంగా వివరణ ఇస్తాం. అవి స్పష్టంగా ఇవ్వాలి. ఎందుకు నోటీస్ ఇస్తున్నారో స్పష్టంగా ఇవ్వాలి, నిర్దిష్టంగా ఉండాలి. వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు. ప్రక్రియ పరంగా, రాజ్యాంగపరంగా, పార్లమెంటరీ నియమాలకు అనుగుణంగా వాళ్ళు అక్కడ ఆ యొక్క కారణాలు పేర్కొనాలి తప్ప వ్యక్తిగతమైన, అసందర్భమైన, అస్పష్టమైన అంశాలు అందులో పేర్కొనకూడదు. ప్రస్తుతం తొలగించడానికి కారణం పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు. క్లియర్ అయిందా? అంటే కారణాలు పేర్కొంటారు. ఇవి రాజ్యాంగాలు ఈ కారణాలను చెప్పలేదు, ఎందుకంటే సైజ్ పెద్దగా అవుతుంది అని చెప్పలేదు.
రైట్, ఇది కారణాలు. ఇక తర్వాత ఏంటి ప్రక్రియ? నోటీస్. ఏ వ్యక్తిని తొలగించాలన్నా, ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా పార్లమెంట్లో కంపల్సరీగా నోటీస్ ఇవ్వాల్సిందే. సభ్యులు ప్రశ్నలు అడగాలని కూడా నోటీస్ ఇవ్వాల్సింది. పార్లమెంట్లో ఏ ప్రక్రియనా సరే నోటీసు లేకుండా అది చర్చకు రాదు. అలాగే స్పీకర్ తొలగింపు కూడా చర్చకు రావాలంటే నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వడానికి మళ్ళీ సభ్యుల సంఖ్య పదవులు బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు స్పీకర్ తొలగించడానికి, డిప్యూటీ స్పీకర్ తొలగించడానికి 2 కంటే ఎక్కువ మంది సభ్యులు, లోక్సభ సభ్యులు మాత్రమే. ఈ ప్రక్రియ అంతా లోక్సభకే పరిమితం. ఎందుకంటే స్పీకర్ లోక్సభ వాడు కదా, లోక్సభ చేత ఎన్నికవుతాడు, లోక్సభ చేత తొలగించబడతాడు. కానీ 2 కంటే తక్కువ కాకుండా సభ్యులు దానిపైన నోటీస్ పైన సంతకం. ఇప్పుడు 120 మంది సభ్యులు సంతకాలు చేశారు. ఆల్మోస్ట్ 2 కంటే తక్కువ కాకుండా అన్నాడు. అంటే 2 నుంచి ఎంతమంది అయినా ఇవ్వచ్చు. ఈరోజు 120 మెంబర్స్ సైన్ చేశారు. సో నాట్ లెస్ దెన్ 2 members హ్యాస్ టు సైన్ ది నోటీస్ అండ్ ద నోటీస్ షల్ బి గివెన్ 14 days in advance. 14 రోజుల ముందస్తు నోటీస్ ఇస్తారు. ఇలా స్పీకర్ను తొలగించడానికి మేము నోటీస్ ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఓకే, సో ఎంతమంది సంతకాలు చేయాలి? 2 కంటే తక్కువ సంతకాలు చేసి 14 రోజులు ముందస్తు నోటీసు ఇవ్వాలి. అంటే టైం అవసరం కదా. సో ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత అది ఏమవుతుంది? ఆ సభలో అది ప్రవేశపెట్టాలంటే బిజినెస్ రూల్స్ అని ఉంటాయి, లేదా సభా కార్యక్రమాలు ఉంటాయి. ఆ సభా కార్యక్రమంలో ఈ నోటీస్ అనేది ఇంక్లూడ్ కావాలి. సో ఈ యొక్క నోటీసును సభా కార్యక్రమాలు అంటే బిజినెస్ ఉంటుంది కదా, ఆ యొక్క అజెండాలో వీటిని చేర్చి సభలో ప్రవేశపెట్టాలి. అంతే, నోటీస్ ఇస్తారు, సభలో ప్రవేశపెట్టాలి. అంటే అప్పుడు ఆ యొక్క నోటీస్ని ఎవరికి ఇస్తాం? మనము లోక్సభ సెక్రటరీ జనరల్కి నోటీస్ ఇస్తాం, స్పీకర్ కాదు. నోటీస్ని ఎవరికి ఇవ్వాలి? లోక్సభ సెక్రటరీ. అన్ని నోటీసులు కూడా ఆయనకి ఇస్తారు. లోక్సభ సెక్రటరీ జనరల్ నోటీస్ ఇస్తే అతను అన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయని అతను అనుకున్నప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ స్పీకర్కి పంపిస్తారు. ఇక్కడ స్పీకర్ ఆ నోటీసులు పరిశీలించి సభలో ఇలా తొలగింపు నోటీస్ వచ్చింది, ఈ యొక్క నోటీసును సభలో ప్రవేశపెట్టడానికి కొంతమంది సభ్యులు అనుమతించాలి. కొంతమంది సభ్యులు యొక్క ఏం కావాలి? వారి యొక్క ఓటింగ్ కావాలి. ఓటింగ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు దానికి అంగీకరించాలి. 50 మంది సభ్యులు తక్కువ కాకుండా ఆ నోటీసుకు వాళ్ళు సమర్థించాలి. నోటీస్ వచ్చిందంటే 50 మంది సభ్యులు లేచి ఎస్, ఈ నోటీసును సభలో ప్రవేశపెట్టడానికి మేము అనుమతిస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాము అని 50 మంది సభ్యులు ఆ నోటీసు సభలో ప్రవేశపెట్టడానికి వారి యొక్క అంగీకారాన్ని, మద్దతును తెలపాలి. అంతకంటే ఎక్కువ తెలపచ్చు. 50 మంది సభ్యులు మద్దతు తెలిపారనుకోండి, అప్పుడు ఆ స్పీకర్ తొలగింపుకు నోటీకి సంబంధించి ఆ యొక్క రెజల్యూషన్, ఆ నోటీసు తర్వాత తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. కనుక ప్రవేశపెట్టడానికి ఎంతమంది కావాలా? నోటీసు ఇవ్వడానికి 2 కావాలి. దాన్ని సభలో అనుమతించడానికి 50 మంది సభ్యులు మద్దతు తెలపాలి. వాళ్ళు స్పీకర్ అడుగుతాడు, వాళ్ళు వాయిస్ ఓట్ ఎస్ మీ అనుమతిస్తామని చెప్పేసి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి 50 మంది సపోర్ట్ చేస్తే దెన్ దాట్ నోటీస్ అండ్ రెజల్యూషన్ ఇస్ బీయింగ్ అడ్మిటెడ్ ఇన్ ద లోక్సభలో అది అనుమతించబడుతుంది. ఒక్కసారి లోక్సభలో అనుమతించబడిన తర్వాత మరి దానిపైన 10 రోజుల లోపల చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే 14 రోజులు ముందస్తు నోటీస్ ఇచ్చారు కదా, ఈ 14 రోజుల లోపల స్పీకరు దాన్ని సభా కార్యక్రమంలో పెట్టి సభలో అనుమతిస్తే అనుమతించిన రోజు నుంచి 10 రోజుల లోపల చర్చ జరగాలి. సో the discussion has to be taken place within 14 days after the admission of the resolution in the Lok Sabha. కనుక 14 రోజుల లోపల వాళ్ళు ఆ సభలో ప్రవేశపెట్టిన తర్వాత అనుమతించిన రోజు నుంచి 10 రోజుల లోపల చర్చ జరుగుతుంది. కంపల్సరీ జరుగుతుంది. ఏం జరుగుతుంది చర్చ? సభ్యులు ఎందుకు నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందో, ఏ కారణాల వల్ల ఇతను తొలగిస్తున్నామో అప్పుడు నిర్దిష్టమైన యొక్క చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీ సభ్యులు పాల్గొంటారు, నోటీస్ ఇచ్చిన వాళ్ళు కూడా అందులో అందరూ చర్చలో పాల్గొంటారు. సో చర్చ అయిన తర్వాత ఆ యొక్క తీర్మానం అనేది ఓటింగ్కు పెట్టడం జరుగుతుంది. సో దిర్ ఇస్ పుట్ టు ఓటింగ్. ఈ ఓటింగ్లో ఎంతమంది మెజారిటీ కావాలి? స్పీకర్ గారిని ఇప్పుడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో నేను, స్పీకర్ తొలగింపుకు అదే పద్ధతి డిప్యూటీ స్పీకర్ కూడా వర్తిస్తుంది. ప్రత్యేక పద్ధతి లేదండి. సో వాట్ ఆర్ ద ప్రొసీజర్ దట్ ఈస్ ఫాలోడ్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ ద స్పీకర్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు డిప్యూటీ స్పీకర్ ఈవెన్. అది దానికి కూడా వర్తిస్తుంది. ఎంతమంది సభ్యులు సంతకాలు చేయాలి, ఎంతమంది సభ్యులు దానికి అనుమతించాలి, ఎంతమంది ఓటు వేయాలి అని అంటే దీన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అంటారు. మొత్తం యొక్క తీర్మానాన్ని సభలోని మొత్తము సభ్యులలో సగానికంటే ఎక్కువ మంది ఆమోదించాలి.
అయితే ఖాళీలు ఉంటే దాన్ని మైనస్ చేస్తారు. ఉదాహరణకు మనకి 543 లోక్సభలో సభ్యులు ఉన్నారండి. ఇందులో ఒక సరే 11 ఖాళీలు ఉన్నాయనుకోండి. 11 తీసేద్దాం. సో 3 532 అనుకుందాం. 532లో మోర్ దెన్ హాఫ్ +1 అంటే ఆ సభలోని మొత్తము సభ్యులలో మైనస్ వేకెన్సీస్ అన్ని తీసేసిన తర్వాత మిగిలిన వారిలో సగానికంటే ఎక్కువ అంటే 543 11 వేకెన్సీస్ ఉన్నాయనుకుంటే అప్పటికి హాజరైన వాళ్ళు సో సగానికంటే ఎక్కువ మైనస్ వేకెన్సీస్ అప్పటికి హాజరైన వాళ్ళు సగానికంటే ఎక్కువ. సో అంతమంది సభ్యులు వాళ్ళ యొక్క తీర్మానానికి మద్దతు తెలిపితే తీర్మానం నెగ్గుతుంది. తీర్మానం నెగ్గిన రోజు నుంచే స్పీకరు తొలగించబడినట్లుగా ఎవరైతే సభాధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళు ప్రకటిస్తారు. అర్థమైందా? సో ఇది ఎఫెక్టివ్ మెజారిటీ అంటారు. దీన్నే మనం వన్ కైండ్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ కూడా అనొచ్చు. ఎందుకంటే సింపుల్ మెజారిటీ కానిది అలాగే 2/3 మెజారిటీ కానిది, రాష్ట్రపతి తొలగించే దాంట్లో మొత్తం సభ్యులు 2/3 ఉపయోగిస్తాం. సింపుల్ మెజారిటీ 2/3 మెజారిటీ కానిది ఏదైనా స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ అనేది సందర్భాన్ని బట్టి మారుతాం. స్పెషల్ మెజారిటీ అనేది జనరిక్ వర్డ్ అని కూడా సందర్భాన్ని బట్టి మారుతాం. ఇక్కడ కూడా స్పెషల్ మెజారిటీనే. స్పెషల్ మెజారిటీని మనం ఏమంటామంటే ఇక్కడ ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం. అలాగే సుప్రీంకోర్టు జడ్జి తొలగింపు కూడా స్పెషల్ మెజారిటీ వాడతాం. దాని మీనింగ్ వేరు. కనుక స్పెషల్ మెజారిటీకి సందర్భాన్ని బట్టి ఆ యొక్క మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మారుతుంది. కనుక ఇక్కడ మీకు అర్థం కావడానికి దీన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అంటున్నాం. యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ ఎస్ స్పెషల్ మెజారిటీ. బట్ సింపుల్ మెజారిటీ మాత్రం అనకూడదు. సింపుల్ మెజారిటీ అంటే అర్థం ఏంటి? మొత్తం సభ్యులలో హాజరైన వారిలో సగానికంటే ఎక్కువ. ఇక్కడ హాజరైన వారిలో హాజరై ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ. ఉదాహరణకు 532 మెంబర్స్లో హాజరైన వారు అందరూ ఓటేస్తారని గ్యారంటీ లేదు. 532లో 500 ఓటు వేసారనుకోండి, దాంట్లో సగం. ఇది అట్లా కాదు. హాజరైన వారిలో అప్పటికి ద మెంబర్స్ ప్రజెంట్ దెన్ అంటాడు. అప్పటికి హాజరైన వారిలో సగానికంటే ఎక్కువ. అంటే 530 మెంబర్స్ సభలో ఉంటే అదందరూ సగానికంటే ఎక్కువ. ఇట్ ఈస్ కాల్డ్ ఎఫెక్టివ్ మెజారిటీ అంటారు. దీన్ని సింపుల్ మెజారిటీ అనకూడదు టెక్నికల్గా. అర్థమైందా? అట్లా ఈ ఎఫెక్టివ్ మెజారిటీతో సభ్యులు ఓటు వేస్తే అప్పుడు ఒక స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఇద్దరు తొలగించబడతారు. ఇది తొలగింపు ప్రక్రియ. మరి ఇంతవరకు ఎంతమంది తొలగించబడ్డారు అంటే గత ఆల్మోస్ట్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే 1950 నుంచి 2026 వరకు 76 సంవత్సరాల వరకు మనం అనుకుంటే ఇంతవరకు ఎవరు కూడా తొలగించబడలేదు. అయితే కొంతమంది పైన ఈ యొక్క తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టారు. బట్ నోబడీ గాట్ రిమోట్. ఎవ్వరూ ఇందులో తొలగించబడలేదు. జీవి మౌలాంకర్ మొట్టమొదటి స్పీకర్ 1954లో ఆయన కూడా పక్షపాతంగా వ్యవహరిస్తామని చెప్పేసి జ్ఞానేశ్వర్ అనే ఒక ప్రతిపక్ష సభ్యుడు ప్రవేశపెడతారు. అది వీగిపోతుంది. అలాగే సర్దార్ హుకుమ్ సింగ్ 1966 అతనిపైన కూడా ప్రవేశపెడతారు. అది కూడా వీగిపోతుంది. బలరాం చక్ర పైన ప్రవేశపెడతారు. అతనిపైన కూడా వీగిపోతుంది. ఎందుకు వీగిపోతుంది అంటే ప్రతిపక్ష పార్టీలో సాధారణంగా సభ్య సంఖ్య తక్కువగా ఉంటుంది. అధికార పక్షంలో మెజారిటీ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. కనుక సాధారణంగా స్పీకర్ తొలగించే ప్రక్రియ వీగిపోవడమే జరుగుతుంది. రేర్ కేసెస్లో అది నెగ్గొచ్చు. కానీ అదర్వైజ్ ఇప్పుడు ఓం బిర్లాపై ప్రవేశపెట్టబోయే ఈ యొక్క తీర్మానం కూడా 100% అందరికీ తెలుసు అది వీగిపోతుంది. ఎందుకంటే అధికారంలో పార్టీకి ఎక్కువ సభ్యులు, ప్రతిపక్షంలో తక్కువ సభ్యులు. అధికార పార్టీలో సభ్యులు ఒకవేళకి సపోర్ట్ చేస్తే, క్రాస్ ఓట్ చేస్తే అది వేరే విషయం. అది జరగదు. సార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కావాల్సింది ఏంటంటే ఇంతవరకు 3 పైన ప్రవేశపెట్టారు. వెరీ గుడ్. ఎవరిపైన నెగ్గలేదు. ఇప్పుడు కూడా ఈ ఓం బిర్లా పైన కూడా నెగ్గే ప్రసక్తే లేదు. అది సాధ్యం కాని పని. రైట్? ఓకే. ఇది మెజారిటీ ఎలా తొలగించబడతారు అనే దానిపై. ఇక తర్వాత షరతులు ఏంటి? మరి స్పీకర్ తొలగింపు ప్రక్రియలో షరతులు ఏంటంటే తీర్మానం సభలో ఆమోదించబడిన తర్వాత స్పీకరు తన సభకు అధ్యక్షత వహించారు. ఒకవేళ ఎప్పుడైతే తీర్మానం ప్రవేశపెట్టబడుతుందో సభలో ఆ రోజు నుంచి స్పీకరు ఆ సభకు అధ్యక్షత వహించరాదు. నోటీస్ తీసుకుంటాడు. తర్వాత అడ్మిట్ అయిన రోజు నుంచి అతడు సభకు అధ్యక్షత వహించారు. ఎందుకు? హీ కెనాట్ బి జడ్జ్ ఫర్ హిజ్ ఓన్ కాజ్. నీ పైన ఆరోపణలు వస్తే ఆరోపణలు రైటో రాంగో అనేది నువ్వు నిర్ణయిస్తావా? కనుక ఐ కెనాట్ బి జడ్జ్ మై ఓన్ కాజ్ కదా. నేను చేసిన తప్పులకు నేనే న్యాయం లేదు కదా. కనుక అతడు సభకు అధ్యక్షత వహించరాదు. ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. మరి ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ లేరు కదా. లేరు.
ఒకవేళ డిప్యూటీ స్పీకర్ లేకపోతే అప్పటికున్న ప్యానల్ స్పీకర్స్ అని ఉంటారు. ప్యానల్ స్పీకర్ 1, 2, 3, 4 అని ఉంటారు. వన్ ప్యానల్ చైర్మన్ ఉంటారు. స్పీకర్ అందరు, లోక్సభ స్పీకర్ అందరు. ప్యానల్ స్పీకర్ 1, 2, 3 వాళ్ళు అధ్యక్షత వహిస్తారు. ఓటింగ్ వాళ్ళు ఆ యొక్క కార్యక్రమం. ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం 18 లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఇంతవరకు ఎన్నిక కాలేదు. అది ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు అది వ్యతిరేకం. బీజేపీ అప్పుడు 17 లోక్సభలు అలా చేసింది, ఇప్పుడు కూడా ఇలాగా చేస్తుంది. సో మీ అందరికీ బాగా తెలుసు ఆ విషయం. ఇది చాలా ఇలాంటి ప్రెసిడెంట్స్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మంచివి కావు. తప్పనిసరిగా డిప్యూటీ స్పీకర్ పదవి ఎన్నిక జరిగి ఉండాలి, ఇందులో సందేహం. అలాంటి రాజ్యాంగ నిర్మాత ఎందుకు పెట్టారు పదవి? 2 లోక్సభల్లో మీరు డిప్యూటీ స్పీకర్ పదవులు కూడా కొనసాగించాలంటే అర్థం ఏంటి? మీకు పార్లమెంట్ ప్రజాస్వామ్యాల పైన, పార్లమెంట్ ప్రజాస్వామిక విలువల పైన ఈ పార్టీకి ఎలాంటి గౌరవం లేదనే కదా అర్థం. మనకు ఏ కారణం లేవు, రాజ్యాంగపరంగా ఏ కారణము లేదు. ఇప్పుడు వీడు ఉండవు, మీ అందరికీ తెలుసు. స్పీకరు అధ్యక్ష వహించరాదు, అయితే సభలో పాల్గొని మాట్లాడచ్చు, తన వాదన వినిపించుకోవచ్చు. ఎందుకు నేను తొలగిస్తానని చెప్పి తన వాదన వినిపించుకోవచ్చు. సాధారణ సభ్యుడిగా ఓటు వేయాలి, అందుకే నిర్ణాయక ఓటు ఉండదు. హీ కెనాట్ ఎక్సర్సైజ్ ద కాస్టింగ్ ఓట్. తెలుసు కదా కాస్టింగ్ ఓట్ అంటే? సభలో సమానమైన ఓట్లు వచ్చినప్పుడు స్పీకర్ తన యొక్క ఓటు వినియోగిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం అతడు సభకు అధ్యక్ష వహించాడు కనుక సాధారణ సభ్యుడిగానే ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే మామూలు సభ్యుల వలె తన యొక్క ఓటింగ్ను వేసుకోవాల్సి ఉంటుంది. సో దెర్ ఇస్ నో కాస్టింగ్ ఓట్ ఇన్ దిస్ కేస్. వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కాస్టింగ్ ఓట్ ఉంటుంది? సభకు అధ్యక్ష వహించినప్పుడే స్పీకరు కాస్టింగ్ ఓటు. బిల్లుల పైన సమానమైన ఓట్లు వచ్చినప్పుడే, తీర్మానం పైన సమానమైన ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే ఓటు వేస్తారు. ఇప్పుడు ఎలాగో తను సభ అధ్యక్ష పదవిలో లేడు కనుక కాస్టింగ్ ఓటు వినియోగించే ప్రసక్తే రాదు. అర్థమైందా? అయితే సభలో పాల్గొనొచ్చు, మాట్లాడచ్చు. మరి ఇక్కడ ఒక సమస్య వస్తుంది. మరి డిప్యూటీ స్పీకర్ లేడు కదా, ప్యానల్ స్పీకరు సభకు అధ్యక్ష వహిస్తాడు. మరి ఒకవేళ ఇప్పుడు ఇతని తొలగింపులో, ఓం బిర్లా తొలగింపులో సమానమైన ఓట్లు వస్తే అప్పుడు కాస్టింగ్ ఓటు ఎవరు మన ప్యానల్ స్పీకర్ వినియోగించుకోవచ్చా అని సమస్య వస్తుంది. నో, ప్యానల్ స్పీకర్స్ ఎట్టి పరిస్థితుల్లో మీ కాల్ వాళ్ళు కాస్టింగ్ ఓటు ఉండదండి. కాస్టింగ్ ఓట్ అనేది కేవలం స్పీకర్కు, డిప్యూటీ స్పీకర్కి వర్తిస్తుంది. ఈ ప్యానల్ స్పీకర్కు కాస్టింగ్ ఓటు ఉండదు. ఒకవేళ ఇప్పుడు ఓం బిర్లా తొలగింపు ప్రక్రియలో సమానమైన ఓట్లు వస్తే అధ్యక్ష వహించిన ప్యానల్ స్పీకర్కు కాస్టింగ్ ఓటు ఉండదు. మళ్ళీ ఒక స్పీకర్ పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి ఎన్నిక జరిగేంత వరకు అట్లాగే. సో అలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. బహుశా అలా జరగదులేండి, అది వేరే విషయం. బట్ రాజ్యాంగ పరంగా ఏం జరుగుతుందో మీకు ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ షరతులు ఉంటాయి. తరువాత ఇక పర్యవసానం ఏమవుతుంది? స్పీకర్ ఎప్పుడైతే ఆ రోజు తీర్మానం ఆమోదించబడుతుందో అదే రోజు తొలగించబడతాడు. మరి ప్రత్యేకంగా ఏమీ తొలగించే ఆదేశాలు రాదు, ఆటోమేటిక్గా రిమూవ్. మరి తొలగించబడిన స్పీకర్ తిరిగి మళ్ళీ లోక్సభ పోటీ చేయొచ్చా? లోక్సభ పోటీ చేయొచ్చు, రాజ్యసభ పోటీ చేయొచ్చు, దేనికైనా పోటీ చేయొచ్చు. మళ్ళీ స్పీకర్ కూడా ఎన్నిక కావచ్చు. రాజ్యాంగంలో తొలగించబడిన వ్యక్తి తిరిగి పోటీ చేయకూడదని ఏమీ లేదు. రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, లేదా స్పీకర్ కానీ ఏ పదవులైనా సరే తొలగించబడిన తర్వాత తిరిగి పోటీ చేయొచ్చు, చేయకూడదనే నియమం రాజ్యాంగంలో లేదు. పోటీ చేయొచ్చు. మరి అతను తొలగించిన తర్వాత తొలగించడం కంటే ముందు తను నిర్ణయాలు చేసి ఉంటాడు కదా స్పీకరు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ స్పీకర్ ఎన్నికై మనందరికీ తెలుసు కదా, 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలకు ముందు తన నిర్ణయాలు తీసుకో ఉంటాడు. మీరు తొలగింపు జరిగితే తొలగించబడితే ఇతనికి గతంలో తీసుకున్న నిర్ణయాలు ఏమవుతాయి? చెల్లుతాయి. స్పీకర్ తొలగించడానికంటే ముందు తను తీసుకున్న నిర్ణయాలు పైన ఎలాంటి ప్రభావం ఉండదో అవి చెల్లుబాటు అవుతాయి. రైట్? ఏ ప్రభావం ఉండదు. ఇక స్పీకర్ అంతిమంగా ఎవరికి బాధ్యత వహించినట్లు? లోక్సభకి తొలగిస్తున్నది. కానీ స్పీకర్ రాజ్యాంగ పరంగా సభకు బాధ్యత. ఏ సభకు? లోకసభకు బాధ్యత. క్వశ్చన్ ఇస్తాడు. స్పీకర్ అంతిమంగా ఎవరికి బాధ్యత వహిస్తాడంటే రాష్ట్రపతికా, లేకుంటే పార్లమెంటుకా, లేదా రాజ్యసభకా, లోక్సభకే. పార్లమెంట్ రాజ్యసభ కూడా వస్తుంది, సంబంధం లేదు. అంతిమంగా అతడు సభకే బాధ్యత వహిస్తాడు. రాజకీయపరమైన వాతావరణం వేడెక్కుతుంది. స్పీకర్ యొక్క వాట్ వి కాల్ తొలగింపులు రాజకీయపరమైన యొక్క వాతావరణం. ఇక్కడ 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. స్పీకర్ ఎన్నికైన తర్వాత అతడు కంపల్సరీ ఒక పార్టీకి చెంది ఉంటాడు. ఓం బిర్లా బీజేపీ పార్టీకి చెంది ఉంటాడు. గతంలో పార్టీలు చెందిన వాళ్ళు ఉన్నారు. స్పీకర్ ఎన్నికైన తర్వాత ఒక పార్లమెంటరీ సాంప్రదాయం ఏంటంటే అతడు తన పార్టీ సభ్యత్వానికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. పార్టీకి సంబంధాలు ఉంటే ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ కార్యక్రమాలకు హాజరు కాడతాడు. పార్టీ ప్రమేయం లేకుండా ఉండాలని ఉద్దేశం చేత పార్టీ సభ్యత్వానికి
అంటే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, కానీ బహిరంగంగా అతడు సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటాడు. ఎందుకంటే తన పదవి నిష్పక్షపాతంగా చేయాలి అంటే ఒక రాజకీయ పార్టీ నుంచి వచ్చినప్పటికి కూడా రాజకీయ పార్టీలో పాల్గొంటే బాగుండదు అని ఉద్దేశించి అయితే జనరల్గా పాల్గొనరు వాళ్ళు. తరచుగా ఈ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ తొలగింపుకు తీర్మానం ప్రవేశపెడుతూ ఉంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఔన్నత్యం దెబ్బతీస్తుంది. ఇట్స్ నాట్ గుడ్. ఫ్రీక్వెంట్గా ఇలాంటి తీర్మానాలు చేస్తూ ఉంటే ఔన్నత్యం దెబ్బతినదా? రెండోది, పార్లమెంటులో అత్యంత ముఖ్యమైన ప్రజా సమస్యలు చర్చించబడకుండా అనవసరమైన రాజకీయాలు చేయడం, హంగామా చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. తద్వారా అమూల్యమైన సమయం వేస్ట్ అవుతుంది. అలా జరగకుండా నిజంగా స్పీకరు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడంటే డెఫినెట్గా అలాంటి వ్యక్తిపైన చర్య తీసుకోవాల్సిందే. కేవలం రాజకీయ అవసరాల కోసం, ప్రజలకు దృష్టిని మరలించడానికి కోసం ఇలాంటి అంశాలు చేయకూడదు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే, రాష్ట్రపతి పార్లమెంట్ ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ప్రభుత్వం అనేది, సభ అనేది రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతుంది. ధన్యవాదాలు తెలిపే సమయంలో ప్రధానమంత్రి హాజరు కాలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి అధ్యక్షత వహిస్తున్న ప్రధానమంత్రి ఆ రోజు అత్యంత ముఖ్యమైన చర్చ జరుగుతున్నప్పుడు ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రభుత్వం తన యొక్క సమాధానం చెప్పాలి. ప్రభుత్వం తరపున సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రధానమంత్రికి ఉంది. ఆ రోజు అతను రాలేదు. ఎందుకు రాలేదంటే స్పీకర్ ఏం చెప్తాడు తెలుసా? సభలో ఒక అనూహ్యమైన కార్యక్రమాలు జరుగుతాయని ఊహించి నాకు ఒక సమాచారం ఉండి నేనే ప్రధానిని సభకు రావద్దని అన్నాడు. ఇది చాలా హేయమైనది. పార్లమెంట్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనది. పార్లమెంటు లోపల ఉన్న సభలో ఉన్న సభ్యులను నేను రక్షించకపోతే, ప్రధానమంత్రికి రక్షణ లేకపోతే అది ఎక్కడ సభలో ఎవరికి రక్షణ ఉంటుంది? నేనే రావద్దన్నాను అనే అంశం, ఇది మంచి ప్రక్రియ కాదు, నో డౌట్. ఇది యాక్చువల్ అన్నిటికీ ఇదే పునాది. ఈ చర్చకంతా కూడా పునాది ఇదే. ఈ కాంట్రవర్సీ అంతా కూడా పునాది ఇదే. ఏ విధంగా ఈరోజు పార్లమెంట్ కార్యక్రమం జరుగుతున్నాయో అందరికీ తెలిసిండేది. సో ఇలాంటి డెవలప్మెంట్స్ అగైన్స్ట్ ద పార్లమెంటరీ స్పిరిట్. అది రాజకీయం. అందుకే దానిపై ఎక్కువ నేను చర్చించడం లేదు. రాజ్యాంగ పరంగా, చట్టపరంగా, పోటీ పరీక్షల నేపథ్యంలోనే చర్చను పరిధి చేస్తున్నా కనుక అంతవరకు మనము వదిలేద్దాం దాన్ని అక్కడ. అలాగా ఇది ఈ పర్యవసానాలు ఉంటాయి. ఇక మరి ఇంత ప్రక్రియ అయిన తర్వాత క్వశ్చన్స్ ఎలా వస్తాయి కూడా చూడాలి కదా. జస్ట్ ఒక మోడల్ క్వశ్చన్ గమనించండి. తొలగింపు ప్రక్రియకు సంబంధించి కింది వాటిలో ఏది సరైంది అన్నాడు. ఎక్స్ప్లెయిన్ చేశా, బట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చా. తొలగింపు కారణం రాజ్యాంగంలో ప్రత్యక్ష పరోక్షంగానే పేర్కొనలేదు అన్నాడు. తప్పు కదా? ఇక్కడ ప్రత్యక్ష పరోక్షంగానే పేర్కొనలేదు, కరెక్టే కదా. ప్రత్యక్షంగానూ పేర్కొనలేదు, పరోక్షంగా కూడా రాజ్యాంగంలో పేర్కొనలేదు, తీర్మానంలో పేర్కొనాలి. అది ఉంది మళ్ళీ. తీర్మానంలో పేర్కొనాలి, రాజ్యాంగంలో పేర్కొనలేదు, కరెక్ట్. తొలగించబడిన స్పీకరు తొలగింపు రాజ్యాంగ వ్యతిరేకమైన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చా? ఇప్పుడు హోమ్ బిల్లో తొలగించబడితే దాన్ని అక్రమంగా, అన్యాయంగా తొలగించారని కోర్టుకు వెళ్ళవచ్చా? వెళ్ళడానికి అవకాశం లేదండి. ఎందుకంటే సాధారణంగా సభలోప జరిగిన అంశాలపైన సుప్రీంకోర్టు జోక్యం చేసుకో రాజ్యాంగ పరంగా అలాంటి అవకాశాలు లేవు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ తరువాత. సో ఇది రాంగ్. దీని రాంగ్ మనం చెప్పచ్చు. డిప్యూటీ స్పీకర్ ఆసన అధ్యక్ష స్థానంలో కాస్టింగ్ ఓటు వినియోగించవచ్చు. ఎస్, ఒకవేళ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఉంటే అతను కాస్టింగ్ ఓట్ను వినియోగించవచ్చు. ఇక తొలగింపు ప్రక్రియ లోక్సభలో అంతిమ నిర్ణయం. ఎస్, తొలగింపు ప్రక్రియ అంతిమ నిర్ణయం లోక్సభదే. ఎవరు కూడా దీన్ని ఎక్కడ ప్రశ్నించడానికి అవకాశం లేదు. కనుక మనకి ఇప్పుడు ఏది కరెక్టు? ఏ కరెక్టు, తర్వాత సి కరెక్టు, తర్వాత డి కరెక్టు. ఏసి ఇక్కడ ఏసి. కనుక అట్లా కొద్దిగా ట్విస్ట్ చేస్తాడు. నేను చెప్పిన సమాచారంలో ఇవి లేవు అంటే ఉన్నాయి కానీ, బట్ దాన్ని కొద్దిగా ట్విస్ట్ చేసి అడిగినప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేశాడు. కానీ వినడము, చదవడము ఒక ఎత్తు అయితే దాని అన్వయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లా ప్రశ్న కొద్దిగా ట్విస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ తర్వాత ఇంకో ప్రశ్న. స్పీకర్, డిప్యూటీ స్పీకరు సభకు హాజరు కానప్పుడు ప్యానల్ స్పీకర్ సభకు అధ్యక్ష వహిస్తారు. ఆ సమయంలో ప్యానల్ స్పీకర్ కాస్టింగ్ ఓట్ ఉంటుంది? ఉండదు. సో ఉండదు. ప్యానల్ స్పీకర్ కాస్టింగ్ ఉండదు, కరెక్ట్. ఈ విషయం రాజ్యాంగంలో స్పష్టత లేదు. సో కనుక స్పష్టత లేదు కనుకే మనము స్పష్టత లేదంటే స్పష్టత ఉంది, ఉండదు, వాళ్ళ కాస్టింగ్ ఓట్ ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ఇది రాంగ్. రాష్ట్రపతి అనుమతి కాస్టింగ్ ఓటు రాంగ్. ఇవన్నీ రాంగ్. కనుక ఈ ప్యానల్ స్పీకర్కి కాస్టింగ్ ఓటు ఉండదు అనేది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇట్లాగా ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా కేవలం ఒక సమాచారం కోసం కాదు. సమాచారం అయితే మీకు ఈ రోజుల్లో
డిజిటల్ ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుంది మీకు సమాచారం, అది ఇష్యూ కాదు. కానీ విశ్లేషణ, దాని యొక్క అర్థం చేసుకోవడం, అన్వయించడం అనేది పాలిటీలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు జాగ్రత్తగా గమనించాలి. సబ్జెక్టు పైన బాగా పట్టు ఉండి దాన్ని అవగాహన చేసుకున్న ఫ్యాకల్టీ ప్లస్ సక్రంగా చెప్తారు. కానీ ఏదో ఉన్న ఆన్లైన్ అవైలబుల్ ఉన్న సమాచారాన్ని తీసుకొచ్చి అలా మాట్లాడడం వల్ల అభ్యర్థులకు పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. కానీ జాగ్రత్తగా మీ టయాన్ని మీరు వేస్ట్ చేసుకున్నట్లు అవుతుంది. సో ఇట్లా పాలిటీలో ఏదైనా ఇంపార్టెంట్ అంశాలు మనకు పరీక్ష కోణంలో ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మీరు జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. అలాగే పుస్తకంలో కూడా ఈ అంశాలు ఇచ్చాను. కొత్త పుస్తకం వచ్చింది, భారత రాజ్యాంగ రాజకీయ వ్యవస్థ, ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చింది, 2026 ఎడిషన్. ఇందులోనే చాప్టర్స్ ప్రాక్టీస్ కూడా ఇచ్చాము, 2 చార్ట్లు ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఈ వీడియో కూడా పెట్టడం జరిగింది. కానీ ఎవరైతే తీసుకునేది వెంటనే తీసుకోండి. అలాగే పాలిటీ కోర్స్ కూడా ఉంది, పాలిటీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తున్నాం, అది కూడా తీసుకోండి. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ విషయాన్ని కోర్సులో బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. సో అన్ని విషయాలకు మీరు జీపీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే ఫాలో కావడం, షేర్ చేయడం చేయండి. మీకు డెఫినెట్గా మంచి సమాచారం వస్తుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్.